గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 3 అక్టోబర్ ఇవాళ నిఫ్టీ 58 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అయింది. నిఫ్టీ 70, 80 పాయింట్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా గానీ ఫుడ్ ప్రీమియంలో ఆ రకమైన అప్రిసియేషన్ అనేది ఏమీ కనిపించలేదు. ఫుడ్ ప్రీమియం దాదాపు ఫ్లాట్‌గానే ఓపెన్ అయ్యాయి. అక్కడి నుంచి ఒక మంచి రివర్సల్ క్యాండిల్ వచ్చింది. దాంతోటి ఉన్న ఫుడ్ ప్రీమియమ్స్ కూడా మొత్తం డీకే అయిపోయాయి. అక్కడి నుంచి కూడా డే మొత్తం అక్కడక్కడే సైడ్‌వేస్‌గా ఉంటూ లాస్ట్ 1 అవర్ ముంగట 2:30కి అట్లా బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్ అక్కడక్కడే ఉండిపోయింది. ఈ 24,880 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. నిఫ్టీ ఇవాళ దాన్ని అబోవ్‌నే బ్రేక్‌ఔట్ ఇచ్చి దాన్ని అబోవ్‌నే క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఇంకా మండే నాడు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. లాస్ట్ వీక్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ వీక్‌లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అంత అంతగా బులిష్ కాకపోయినా గానీ చార్ట్‌లో మాత్రం గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఎప్పటి వరకైతే ఈ వీక్ లో అనేది బ్రేక్ కాదో అప్పటి వరకు ప్రైస్‌లో నెగటివ్‌నెస్ అనేది కనిపించడానికి కొంచెం అవకాశం తక్కువగా కనిపిస్తుంది. డే చార్ట్‌లో చూసుకున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే 3, 4 డేస్ నుంచి 24,600 లెవెల్ దగ్గర బేస్ ఫామ్ చేయడానికి ట్రై చేసింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రైజ్ అయింది. ఈ రకంగా చూసుకున్నా కానీ 24,600 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎప్పటివరకు అయితే ఇది బ్రేక్ కాదో అప్పటివరకు నిఫ్టీ నెగిటివ్ కావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. అప్ సైడ్ కనుక చూసుకుంటే మండే ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అనేది కాకుండా కనుక ఉంటే ఈ వీక్ మళ్ళీ 24,250 టు 260 లెవెల్ ఏదైతే ఉందో అది మళ్ళీ టెస్ట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. అంటే ఈ రోజు డే హై ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్ కింద ఉండొచ్చు. ఈ రోజు డే హై పైన కనుక మండే సస్టైన్ అయితే మళ్ళీ 24,260 ఈ వీక్‌లో ఈజీగా చూడడానికి దొరకచ్చు. ఒకవేళ ఈ డే హై కనుక సస్టైన్ కాకుండా ఉండుంటే మళ్ళీ 24,600 టెస్ట్ చేసి అక్కడి నుంచి బ్రేక్ చేయడమా, అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడమా రెండిట్లో ఏదైనా ఒకటి జరగడానికి అవకాశం ఉంది. మండే ఎలా ఉండబోతుందో చూద్దాం. మండే కోసం కనుక చూసుకున్నట్టయితే 24,960 లెవెల్ అనేది రెసిస్టెన్స్ వస్తుంది. 24,960 అబోవ్ కనుక సస్టైన్ అయితే 25,030 మళ్ళీ అక్కడి నుంచి 25,140, 150 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ కనుక చూసుకుంటే లెవెల్ అనేది చాలా నియర్ బై ఉంది. 24,850 24,850 కనుక బ్రేక్ అయితే అక్కడి నుంచి 24,760, 24,700 ఇక్కడ నుంచి ఇంకా మంచి మేజర్ ఫాల్ రావడానికి అవకాశం కనిపిస్తుంది. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అయితే మండే నాడు పెద్ద గ్యాప్ డౌన్ కావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కాకుండా ఉంటే మాత్రం కంపల్సరీ నిఫ్టీ బుల్లిష్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ఇవాళ డే హై అబోవ్ కనుక సస్టైన్ అయితే బుల్లిష్ గానే ఉండొచ్చు. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.